తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్ అనే రూపంలో అంటే ఫండమెంటల్ రైట్స్ భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తికైనా వితౌట్ ఎనీ జెండర్ రిస్ట్రిక్షన్ అప్లై అవుతాయి. అలాగే ఫ్రీ మూమెంటు, ఫ్రీ స్వేచ్ఛ, తను ఎక్కడైనా నివసించే హక్కు, తిరిగే హక్కు, అంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసుల్లో తప్పితే మిగతా ఎక్కడైనా మానవుడు అంటే మానవుడు ఇన్ ద సెన్స్ సిటిజన్ పౌరుడు భారతదేశంలో తిరగటానికి వెసులుబాటు కల్పించింది, ఎక్సెప్ట్ అండర్ రిస్ట్రిక్టెడ్ ప్లేస్. సో అలాగే కాస్మోపాలిటన్ సిటీస్లో చూస్తే లైక్ బాంబే, ఢిల్లీ, బెంగళూరు, మద్రాస్, టుడే హైదరాబాద్ ఈజ్ ఆల్సో మోర్ దాన్ ఆన్ పార్ విత్ సచ్ కైండ్ ఆఫ్ మెట్రోపాలిటన్ సిటీస్. సో ఈ సిటీస్లో డిఫరెంట్ కల్చర్సు, డిఫరెంట్ కంపెనీసు, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అని, ఫార్మా కంపెనీస్ అని కొనివ్వండి, రకరకాల కంపెనీసు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇదొక హబ్ లాగా ఉన్న హైదరాబాద్లో ఉండటానికి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంటే పోలీసులు ఈ మధ్య కొత్తగా ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసులో రిస్ట్రిక్షన్ పెట్టారు. 10:30 తర్వాత 11 తర్వాత రోడ్ల మీద తిరగద్దు, దుకాణాలు మూసేయాలి, అలాగే గుంపుగా కనిపిస్తే కొడతాము. సరే, ఓకే, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కాపాడటం అనేది పోలీసుల ముఖ్య ఉద్దేశం. అలాగే లా అండ్ ఆర్డర్ అనేది రాత్రిళ్ల పూట కంపారిటివ్గా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అసాంఘికమైన కార్యక్రమాలు జరగకుండా నిరోధించడం పోలీసుల కర్తవ్యం కాబట్టి, అలాగే రాత్రిళ్ల సమయంలోనే ఈ అసాంఘిక కార్యక్రమాలు అంటే డ్రగ్స్ కానివ్వండి, లేకపోతే ప్రాస్టిట్యూషన్ కానివ్వండి, లేకపోతే ఇంకైనా స్మగ్లింగ్ కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి. అంటే ఈ మాట ఎందుకు చెప్పడం జరుగుతుంది, దొంగతనాలు కానివ్వండి అంటే, నిన్నే నడిబొడ్డున ఉండే శంకర మఠంలోనే దొంగతనం జరిగింది, 18 లక్షల వరకు నగలు పోయినాయి అని చెప్పారు నిన్నే. అంటే అది ఎక్కడో మారుమూల లేదు, చాలా ప్రైమ్ సెంటర్. ఆ రోడ్డు కనెక్టింగ్ టు ఉస్మానియా యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ దిస్ బర్కత్పుర ఏరియా, సచ్ ఏ హెవీ ట్రాఫికింగ్ లైన్. రోడ్డు మీదే ఉంటుంది టెంపుల్, అందరికీ తెలుసు. శంకరమఠ నల్లగుంట అంటే ఎవ్రీబడి నోస్. అంటే శంకరమఠ నల్లగుంట కానీ ఆటోమేటిక్గా వాళ్ళ కళ్ళ ముందు ఆ ప్లేస్ అనేది వచ్చేస్తుంది. సో అలాంటి చోటే దొంగతనం జరిగినప్పుడు డెఫినెట్గా దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ టు టేక్ ప్రివెంటివ్ స్టెప్స్ బై ద పోలీస్. కానీ కొన్ని సందర్భాల్లో ఇది చాలా అత్యుత్సాహానికి దారితీస్తుంది పోలీసులు. నార్మల్గానే పోలీసులు వాళ్ళ ప్రవర్తన అంటే దెర్ ఆర్ సమ్ నెగటివ్స్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. పోలీసులే సత్ప్రవర్తన రాదు, థ్యాంక్లెస్ జాబ్. అంటే పోలీసులు ఎంత మంచి చేసినా వాళ్ళకున్న రొటీన్ యాక్టివిటీస్లో, వాళ్ళకున్న వర్క్ ఫ్రస్ట్రేషన్లో, వర్క్లో పడిపోయి ఉన్న ఆస్పెక్ట్స్లో కనుక కొంచెం ఏదైనా నోరు జారితే పీపుల్ విల్ రివోల్ట్, పీపుల్ విల్ మేక్ కామెంట్స్, ఈవెన్ సట్ టైమ్స్ పీపుల్ విల్ అప్రోచ్ ది హై కోర్ట్ అగెన్స్ట్ ది పోలీస్. ఎస్, డిగ్నిటీ ఆఫ్ సిటిజన్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనిషి గౌరవించాలి తప్పితే ఏ మనిషిని అగౌరవపరిచే సాంప్రదాయం మనకు లేదు. కానీ ఇటీవల కాలంలో ఎప్పుడైతే 10:30 తర్వాత తిరగకూడదు, తిరిగితే మేము ఊరుకోము, షాపులు బంద్ చేయాలనేది ఒక ఇబ్బందికరమైన చర్య. ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేసి వచ్చేవాళ్ళు ఉంటారు, నైట్ టైం చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు, నైట్ టైం చదువుకున్న తర్వాత కొంచెం రిలాక్స్కి మధ్యలో ఏదో నడుచుకుంటూ వచ్చి రోడ్డు మీద టీ దాగి వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల ఈజ్ ఏ మిక్స్చర్ అండ్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. హైదరాబాద్ యొక్క కల్చరే చాలా డిఫరెంట్ అండ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ అమాంగ్ ది అదర్ సిటీస్. అది కూడా గమనించాలి. కానీ ప్రేక్షకులు ఏంటంటే అత్యుత్సాహంతో కనిపించిన వాళ్ళని విచక్షణారహితంగా వాడి మీద కొట్టడం, షాపులు మూసేయటం. ఓకే, కొన్ని షాపులకి మీరు టైమింగ్స్ పెట్టారు, సంతోషం. 11 తర్వాత బార్లు నడవకూడదన్నారు, అలాగే వైన్ షాపులు చేయకూడదన్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ని కూడా ఆపేయనందువల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే కనీసం విచక్షణ జ్ఞానం కూడా పోలీసులకు లేకుండా పోయింది. సారీ టు తేజిస్, మీరు కొన్ని ఇబ్బందికరమైన సంస్థలు ఆపండి, సంతోషం. మీరు హోటల్స్ లేకపోతే మాల్స్, ఇప్పుడు సెకండ్ షిఫ్ట్లో చేసిన వాళ్ళు, డే ఇన్ ద షిఫ్ట్లో ఉన్నవాళ్ళు రాత్రి అతనికి వెసులుబాటు ఉంటుంది షాపింగ్ చేయడానికి. ఆ వెసులుబాటుని కట్టడి చేయడానికి మీరెవరు? ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ హిజ్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ according to his convenience, he makes his movement. Unless the movement is affecting the public order, then only police has to interfere. బాగా గమనించండి.
ప్రజల యొక్క మూమెంటు పబ్లిక్ ట్రాంక్విలిటీ కానీ పబ్లిక్ ఆర్డర్ కానీ ఇబ్బంది కలిగించే విధంగా ఉంటేనే యూ హ్యావ్ టు టేక్ స్టెప్స్ అండ్ కాషన్ దెమ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కేన్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కొట్టే అధికారం ఎవరికీ లేదు. బట్ పోలీసులు దాన్ని సూమోటోగా తీసేసుకుంటారు. అంటే అది వాళ్ళ బర్త్ రైట్ లాగా. దట్ ఈస్ దేర్ బర్త్ రైట్ టు కిక్ ఏ పర్సన్. వాడు ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు, నోటుకొచ్చిన మాటలు దుర్భాషలు ఆడచ్చు, వాడు ఎవడైనా కానివ్వండి. అంటే డిపార్ట్మెంట్లో బూతులు కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏమో నాకు తెలియదు, కానీ గౌరవించడంలో చాలా లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కేసీఆర్ గారు 2014 వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు తప్పితే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడా కనిపించరు. అంటే మనం కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ బయట ఉండే సెంటర్ని మన చాలా దొంగలా చూస్తాడు. అంటే వీ విల్ నాట్ గెట్ ఎనీ ఆడియన్స్ ఆఫ్ ది ఇన్స్పెక్టర్ ఆఫ్ ది SHO ఆఫ్ ది పోలీస్ స్టేషన్. ముందు రైటరు, కానిస్టేబుల్, SI. అంటే ఒక కంప్లైంట్ రిజిస్టర్ అవ్వాలంటే చాలా ఫేజెస్, ఎన్నో రకాలైన ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అట్లాంటి పోలీస్ రీసెంట్గా, అందుకే నేను అసెంబ్లీలో అన్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ, నేను ఓల్డ్ సిటీలో తిరుగుతాను 10 తర్వాత నన్ను కొట్టండి చూద్దామని. అంటే వై యు ఆర్ అన్నెసరీ క్రియేటింగ్ అన్హెల్తీ అట్మాస్ఫియర్ ఇన్ ద సొసైటీ. పెట్రోలింగ్ ఉంది, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇచ్చింది. ఇన్స్పెక్టర్ కూడా ఇన్నోవాలో తిరుగుతాడు. 2014 ముందు ఇన్నోవాలో తిరుగుతున్నా అంటే IG క్యాడర్ ఎవరో ఉంటాయి, కానీ ఇన్నోవా ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు ఆ ఫెసిలిటీ లేదు. అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా పెరిగింది. అలాగే యాప్స్ పెరిగినాయి. డయల్ 100 కానీ 1902 కానీ 1901 కానీ యాప్స్ పెరిగినాయి. ఏదైనా మీకు ఇబ్బంది జరిగింది అంటే దెర్ ఇస్ ఇమ్మీడియట్ రియాక్షన్ అండ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద పోలీస్, వైస్ వెర్సా. మరి ఇలాంటి నెట్వర్క్ మీరు పెట్టుకొని మీరు పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నప్పుడు ఏమి ఉండదు, 10 మంది ఉన్నారని కొడతారు. ఓకే, దాని జనాలు చెప్తారు 144 CRPC యాక్షన్లో ఉంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది. ఓకే, ఆ 144 సెక్షను 30 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతాయి అంటే వెన్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు డిస్టర్బ్ ది పబ్లిక్ ట్రాంక్విలిటీ ఓన్లీ యూ హ్యావ్ టు రియాక్ట్. వాళ్ళు ఏదో ఛాయ్ తాగడానికి వచ్చారు, వాళ్ళు ఎవరు ఏంటి కనుక్కునే ఓపిక పోలీసులకు లేదు. బికాస్ దేర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫ్రస్ట్రేషన్స్. కొట్టేయటమే. అదే తిరిగి కొడితే పోలీసుల్ని వాళ్ళ ఇజ్జత్ ఏమవుతుంది? ఆ మినిమం కామన్ సెన్స్ గమనించరు. ఈ మధ్య ఓ పోలీస్ స్టేషన్లో మొత్తాన్ని సస్పెండ్ చేశారు. అంటే కెన్ యూ గెట్ ఆల్ గుడ్ పీపుల్? ఓ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ఒక పెద్ద ఆఫీసర్ కొత్త అని రాగానే సస్పెండ్ చేశాడు. కెన్ యూ గివ్ గ్యారంటీ ద న్యూ టీమ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ మోరల్లీ అండ్ సిన్సియర్లీ అండ్ ఎథికల్లీ? నో. అంటే మీకు పవర్ ఉంది, తీసేయాలి. అది మీ ఫ్రస్ట్రేషను. వాట్ అల్టిమేట్లీ యూఆర్ గోయింగ్ టు అచీవ్. అంటే ఆ చర్య ఎలా ఉందంటే ఇంట్లో ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టేట్టు అవ్వడం. 10:30 తర్వాత తిరగద్దు అనేది హైదరాబాద్ లాంటి సిటీలో ఎలా పాసిబుల్? ఆ విచక్షణ ఉండదు. థర్డ్ షిఫ్ట్ చేసే వచ్చే వాళ్ళకి వాళ్ళ ఫుడ్ వగేరాలు హూ విల్ టేక్ కేర్? అంటే ఒక చర్య తీసుకుంటున్నారంటే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కానీ దాని ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించాలి. సో ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు తెలియజేసేది ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛని భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు. ఎప్పుడైనా మీ వ్యక్తిగత స్వేచ్ఛకి కానీ మీ గౌరవం కానీ భంగం కలిగినా, అది ముఖ్యంగా పోలీసుల వల్ల జరిగినా, యు ఆర్ ఎట్ లిబర్టీ టు అప్రోచ్ ఆనరబుల్ హైకోర్ట్ వెన్ యూ హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్. వెన్ పోలీస్ ఆర్ హ్యాండ్లింగ్ యూ, పోలీస్ ఆర్ కేనింగ్ యూ, పక్కన మీ ఫ్రెండ్కి చెప్పండి వీడియో తీయమని. ఈ మధ్య సెల్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా, 10 మందిని ఒకేసారి కొట్టలేడు కదా, ఎవడో ఒకరిని కొంచెం దూరంగా పరిగెత్తి మొత్తం వీడియో తీయమనండి. ఈ వీడియో పంపించండి, హైకోర్టు పంపించండి, న్యాయమూర్తులకి పంపించండి. ఎందుకంటే ఎవరు ఎవరిని కొట్టే హక్కు లేదు. ఆల్ ఆర్ ఈక్వల్. డాక్టర్ జాబ్ డాక్టర్ చేస్తున్నాడు, లాయర్ జాబ్ లాయర్ చేస్తున్నాడు, ఇంజనీర్ జాబ్ ఇంజనీర్ చేస్తున్నాడు. అలాగే మీ పోలీస్ ఆఫీసర్గా మీ జాబ్ మీరు చేస్తున్నారు. యు ఆర్ లా ఎన్ఫోర్సింగ్ అథారిటీ. లా ఎన్ఫోర్సింగ్ అథారిటీ అంటే జనాన్ని కొట్టడము తిట్టడము అనేది లా ఎన్ఫోర్సింగ్ కాదు. అయినా కానీ ఇబ్బందులు పడుతున్నారు. ఈ 10:30కి షాపులు బయట తిరగకూడదన్న దానివల్ల ఎన్ని సమస్యలు తలెత్తినాయో, ఎన్ని కంప్లైంట్స్ నా నోటీస్కి వచ్చినాయో, ఎంతమంది బాధితులు నన్ను అప్రోచ్ అయ్యి మీరు హైకోర్టులో కేసులు వేయండి పోలీసులు అన్నారో నాకు తెలుసు. బట్ వాళ్ళ బాధ్యతలు వాళ్ళ పెయిన్ కూడా నాకు తెలుసు. కాబట్టి విత్ ఎ జనరస్ మూడ్ ఐఎమ్ అపీలింగ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ టు ది వ్యూయర్స్. దీనిలో పోలీస్ ఆఫీసర్ కానీ పోలీసు ఉన్న ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఉంటే ప్లీజ్ టేక్ మై సజెషన్స్ యాజ్ ఎ పాజిటివ్. మీరు ఓన్లీ బెదిరించండి గ్రూప్ ఉంటే, కొట్టే హక్కు మీకు తిరిగి వాళ్ళు మిమ్మల్ని కొడితే దట్ బికమ్ ఏ న్యూస్. అందుకే చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. సినిమాలో చూపిస్తున్నట్టు పోలీసులు కొడతా ఉంటారు.
అది నిజ జీవితంలో కూడా జరగకుండా చూడండి. కొట్టే హక్కు మీకు లేదు, పోలీసులకి కొట్టే హక్కు లేదు, ఇది క్లియర్. ఎవరికీ లేదు. ఒక్క న్యాయస్థానం కూడా కొట్టే హక్కు లేదు. దే కెన్ ఓన్లీ రిమాండ్ యూ, దే కెన్ ఓన్లీ పనిష్ యూ, ఇంప్రిజన్మెంట్ యూ తప్పించి మిమ్మల్ని పాత సినిమాలో చూపించడం వల్ల కొరడా దెబ్బలు కొట్టండి, 50 కొరడా దెబ్బలు కొట్టండి అనే సిద్ధాంతం లేదు. ఆ సిద్ధాంతం మారిపోయింది. సో కోర్టులు కూడా ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా జీవించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా వాట్ ఐ వాంట్ అపీల్ టు ది వ్యూయర్స్, ఎప్పుడైనా మీరు అన్యాయంగా పోలీసుల ద్వారా కనుక ఇబ్బందులకు గురైతే ప్లీజ్ డోంట్ హెజిటేట్, కలెక్ట్ ద డేటా, ఫార్వర్డ్ టు ది ఆనరబుల్ హైకోర్ట్. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. అఫ్ కోర్స్ ప్రస్తుతానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ కమిటీ లేదు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. మీకు ఫండమెంటల్ రైట్స్ అన్యాయంగా మీరు ఎప్పుడైనా ఏ వ్యవస్థ ద్వారా ఇబ్బందులకు గురైతే యు ఆర్ ఎన్ష్యూర్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, వెరాజ్ యువర్ ఇంట్రెస్ట్ విల్ బి ప్రొటెక్టెడ్. కాబట్టి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, మనం తప్పు చేయొద్దు. అన్యాయంగా మన జోలికి ఎవరైనా వస్తే డోంట్ లూజ్ దెమ్, వేర్ ద కన్సర్న్ యాక్ట్స్ ఆర్ అవైలబుల్ టు ప్రొటెక్ట్ యువర్ ఇంట్రెస్ట్. నమస్తే.